గర్భధారణ చికిత్స ఐవీఎఫ్ సరోగసి పేరిట శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ ఘటనతో సంతాన సాఫల్య కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నేటి నుంచి ఫర్టిలిటీ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేయనుంది. ఇందుకోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆధ్వర్యంలో 35 తనిఖీ బృందాలను రంగంలోకి దింపింది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 రోజుల పాటు తనిఖీలు చేపడతారు. తర్వాత దశల వారీగా జిల్లాల్లో నిర్వహిస్తారు. శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో ఈ బృందాల్లో ఉండే సభ్యుల పేర్లను ఖరారు చేశారు. తనిఖీలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషనర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 307 సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 157 వరకు ఉన్నాయి. సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీల కోసం 29 అంశాలతో కూడిన చెక్ లిస్ట్ ను కమిషనర్ కార్యాలయం సిద్ధం చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఫర్టిలిటీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో తనిఖీల కోసం రాష్ట్ర స్థాయి నుంచి అధికారులను పంపే అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. బాధితులపై నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ బెదిరింపులకు పాల్పడ్డారు అన్న ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. కాగా వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో నమ్రత మాట్లాడుతూ రాజస్థాన్ దంపతులు, పోలీసులు తనను ఈ కేసులో ఇరికించారు అని ఆరోపించారు. తాను బయటకు వచ్చాక అన్ని విషయాలు చెబుతాను అని అన్నారు.